నమస్కారం. ఈరోజు మనం శివుని యొక్క విభిన్న రూపాల వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన, లోతైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఒకే దైవం ఒకవైపు పరమ ఉగ్రంగా, మరోవైపు అపారమైన కరుణతో, ఇంకోవైపు చైతన్యవంతమైన వేగంతో ఎలా ఉండగలడు? ఈ వైరుధ్యం వెనుక ఉన్న అసలు తత్వమేమిటి? దీని గురించే మనమిప్పుడు లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా శైవాగమ గ్రంథాలలో చెప్పబడిన శివుని 3 అత్యంత శక్తివంతమైన, భిన్నమైన రూపాల గురించి తెలుసుకోవాలి. మొదటగా భైరవుడు. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన రూపం. ఎంత తీవ్రమంటే ఆయన తేజస్సును చాలామంది తట్టుకోలేరు. అసలు భైరవ అనే పదానికే భయంకరమైన గర్జన అని అర్థం. శివస్వరూపాల్లోకెల్లా ఇది అత్యంత ఉగ్రమైనదన్మాట. ఇక దీనికి పూర్తి వ్యతిరేకమైన రూపం సోమస్కంధ. ఇక్కడ శివుడు పరమదయామయుడు, పార్వతీదేవి కుమారస్వామితో కలిసి కుటుంబ సమేతంగా ఉంటూ కేవలం ఒక చిన్న ప్రార్థనతో మన కష్టాలన్నింటినీ తొలగించే కరుణామూర్తి. మూడవది నటరాజు. ఈయన విశ్వనర్తకుడు, అంటే కాస్మిక్ డాన్సర్. ఆయనలో ఉండేది అమితమైన వేగం, శక్తి. సమస్త కళ్లలకు ఆయనే మూలం. ఆయన చేసే ఆనంద తాండవంలోని కదలికే ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఉగ్రత, కరుణ, వేగం అనే 3 విభిన్నమైన శక్తులను చూసాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత శక్తివంతమైన ఈ రూపాలన్నీ ఎక్కడ్నుంచొస్తున్నాయి? వీటన్నింటికీ మూలమేంటి? ఆ ప్రశ్నకు సమాధానం మిగతా రూపాలన్నింటికీ పూర్తిగా భిన్నంగా ఉండే ఒక రూపంలో ఉంది. ఆయనే దక్షిణామూర్తి. అన్నింటికీ మూలమైన, పరిపూర్ణమైన మౌనస్వరూపుడు. చూడండి, ఈయన ఆ లిస్ట్లో ఇంకొక రూపం కాదు, ఆయనే అసలైన మూలస్థితి. భయంకరమైన భైరవుడి నుంచి నాట్యం చేసే నటరాజు వరకు అన్ని రూపాలు ఆయన నుంచే పుడతాయి. చివరికి అన్నీ ఆయనలోనే కలిసిపోతాయి. ఆయన పేర్లో చాలా లోతైన అర్థముంది. దక్షిణామూర్తి అంటే కేవలం దక్షిణం వైపు చూస్తున్నవాడని కాదు. ఇక్కడ దక్షిణ అంటే అనంతమైన సామర్థ్యం, నైపుణ్యం. మరి అమూర్తి అంటే ఏ రూపము లేని స్థితి, అంటే అనంతమైన శక్తి రూపం దాల్చకుండా నిశ్శబ్దంగా ఉన్న స్థితి అనమాట. దీన్ని మనం కరెంటుతో పోల్చుకోవచ్చు. ఇంట్లో కరెంటుంటుంది కదా, అది కంటికి కనిపించదు. కాని ఆ ఒక్క శక్తే ఫ్యాన్ను తిప్పుతుంది, అంటే కదలికనిస్తుంది. బల్బును వెలిగిస్తుంది, అంటే కాంతినిస్తుంది. స్పీకర్లో శబ్దాన్ని సృష్టిస్తుంది. అలాగే రూపం లేని దక్షిణామూర్తి అనే ఒకే ఒక్క మూలశక్తి శివుడి యొక్క ఎన్నో రకాల రూపాలకు కారణమవుతుంది. దక్షిణామూర్తి అంటే ఇదే, ఆ అంతిమ శక్తికి ప్రతీక. సమస్త శక్తులు ఆయనలో పరిపూర్ణమైన నిశ్శబ్ద సమతుల్య స్థితిలో ఉంటాయి. ఆ ప్రశాంతమైన పునాది నుంచే మిగతా రూపాలన్నీ బయటకొస్తాయి. అయితే ఈ సంపూర్ణ నిశ్చల స్వరూపానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎందుకంటే ఇది మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యమేంటో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే పూజలు, జపాలు, ధ్యానాలు, ఇలాంటి ఆధ్యాత్మిక సాధనలన్నిటి వెనక ఉన్న లక్ష్యం ఒక్కటే, శాంతిని పొందడం. ఎందుకంటే మన జీవితంలో నిజమైన సంతోషం ప్రశాంతతలోనే ఉంటుంది. ఇది మనందరికీ అనుభవమే. కోపంగా ఉన్న వ్యక్తి దగ్గర ఉంటే మనకూ చిరాకొస్తుంది. సరదాగా ఉండే వ్యక్తితో ఉంటే నవ్వొస్తుంది. అలాగే ప్రశాంతంగా ఉండే వ్యక్తితో ఉన్నప్పుడు మనకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే పరిపూర్ణమైన శాంత స్వరూపుని సాన్నిధ్యం మనలో అంతటి మార్పును తీసురాగలదు. అందుకే ఇది చాలా ముఖ్యం. దక్షిణామూర్తి ఒక అవతారం కాదు, ఆయనే మూలస్థానం, అంటే ఆరిజిన్ పాయింట్. అందుకే ఆయన విగ్రహాలను రద్దీగా ఉండే గుళ్లలో కాకుండా ప్రశాంతంగా ఉండే ధ్యాన మండపాలలో పెడతారు. ఆ గంభీరమైన నిశ్శబ్దాన్ని కాపాడటానికే. ఈ మొత్తం భావనను ఒక ప్రసిద్ధ సంస్కృత శ్లోకం చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఈ శ్లోకం చిత్రం అనే పదంతో మొదలవుతుంది. అంటే ఎంత అద్భుతం అని అర్థం. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. దీని అర్థం, ఆహా ఎంత అద్భుతం! మర్రి చెట్టు కింద గురువేమో యువకుడు, శిష్యులేమో వృద్ధులు. గురుగారి బోధనేమో మౌనం, కానీ ఆ మౌనంతోనే శిష్యుల సందేహాలన్నీ తీరిపోయాయి. చూశారా, ఈ శ్లోకంలోని అద్భుతం ఏంటంటే
ఇక్కడ గురువు చిన్నవాడు, శిష్యులు పెద్దవాళ్లు. ఆయన బోధన మాటల రూపంలో లేదు, పూర్తి మౌనంలో ఉంది. అయినా సరే ఆ మౌన సాన్నిధ్యంతోనే వారి సందేహాలన్నీ తొలగిపోయాయి. అంటే అత్యంత గొప్ప జ్ఞానం మాటల ద్వారా కాదు, మౌనం ద్వారానే ప్రసారమవుతుందని అర్థం. ఈ ప్రాచీన జ్ఞానం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అత్యంత లోతైన సత్యాలు మౌనంలోనే అర్థమవుతాయంటే, మన లోపల ఉండే గందరగోళాన్ని, ఆ శబ్దాన్ని మనం నిశ్శబ్దం చేయగలిగితే మనం ఇంకేమి కనుగొనగలం? ఆలోచించండి.